మన తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మణికొండలో ఉన్నటువంటి బీఆర్సీ అపార్ట్మెంట్కి వచ్చాము. ఇక్కడ మణికొండలో బీఆర్సీ అపార్ట్మెంట్లో సామూహిక రుద్రాభిషేకము మరియు కోటి దీపోత్సవం జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఈరోజు అసలు ఇక్కడ సాంబ సదాశివుని శివాలయం ఉంది. అసలు ఇక్కడ అంటే జనరల్గా అపార్ట్మెంట్ అనగానే మనకి అపార్ట్మెంట్స్లో జనరల్గా కూడా ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అండ్ గణేష టెంపుల్సే ఉంటాయి. కానీ ఈ అపార్ట్మెంట్లో మాత్రం శివాలయం ఉంది. అసలు ఈ అపార్ట్మెంట్లో శివాలయం ఎందుకుంది, ఈ కోటి దీపోత్సవం గురించి, సామూహిక రుద్రాభిషేకం గురించి మరి మనకు తెలియజేయడానికి మన హీరోయిన్ హరిత గారు అండ్ రవళి గారి వాళ్ళకి మదర్ విజయదుర్గ గారు మనతో ఉన్నారు. మరి విజయదుర్గ గారు నమస్కారం అండి. నమస్తే. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ముందు మీ ట్యాగ్ తెలుగు డివైస్ ఛానల్కి ఫస్ట్ నమస్కారం అండి. నా పేరు విజయదుర్గ. నేను ఇక్కడ బీఆర్సీలోనే ఉంటాను. కాకపోతే ఇప్పుడు ఈ దేవాలయం గురించి చెప్పమంటున్నారు కదా ఈవిడ. నేను వచ్చి 4 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి. కానీ ఇది 8 ఇయర్స్గా కట్మా వాళ్ళందరూ స్టార్ట్ అయ్యి 8 ఇయర్స్గా అవుతున్నాయి. 8 ఇయర్స్గా మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ శివలింగం ఇక్కడ సాంబ సదాశివుడు, అయ్యవారి పేరు సాంబ సదాశివుడు. అలాగే అవిఘ్న గణపతి అనుకుంటా, అవిఘ్న గణపతి. మా అమ్మ భవానీ మాత. పేర్లు కూడా చూసారా ఎలా ఉన్నాయో? శివాలయంలో శివుడు పార్వతులు ఇలా ఉంటాయి కదా, ఇక్కడ 3 పేర్లు కూడా చక్కగా వెరైటీగా స్వామివారే పెట్టారంట. ఇట్రండి ఇటు వస్తే కనపడతారు. మీ పేరు అండి? చంద్ర, నా ఫ్రెండ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 2018 స్టార్టింగ్ నుంచే ఉంటున్నారు. అంటే అసలు ఈ శివాలయం ఇక్కడ ఎలా ప్రతిష్ఠించడానికి కారణం ఏమైనా చెప్పగలరా మీరు? లింగం ఇక్కడ దొరికింది అంటారు. అప్పుడు చేలున్నప్పటి నుంచే, టైంలో ఎన్ని చేయలే అప్పటి నుంచే వినాయకుడు స్వామి దొరికాడని ఇక్కడ కట్టి, ఆయన స్వామి నామకరణ మాత్రం మన శ్రీనాథ్ స్వామి గారు. 3టికి కూడా ఆయనే. మరి అంటే ప్రతి సంవత్సరం మీకు ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అన్ని అభిషేకాలు, ప్రతిరోజు అభిషేకం ఉంటది. నాకు కూడా స్వామివారికి ప్రతిరోజు అభిషేకం. అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ బాగా పార్టిసిపేట్ చేస్తారా? నా పేరులో కూడా అభిషేకం చేయించుకుంటా స్వామివారికి ప్రతిరోజు. శ్రీనాథ్ స్వామివారే. ఈసారి చెప్పేశాను అంతే, ఆయన చేస్తారు. మరి ఈ టెంపుల్ మహిమ ఏమైనా చెప్పగలరా? అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి. ఇప్పుడు టెంపుల్ అనేది ఎక్స్పీరియన్స్ చేయటమో, మహిమల గురించి చెప్పడమో కాదు. ఎక్కడ స్వామి ఉన్నాడో, ఎక్కడ మనం నమ్ముతామో అదే. ఇక నమ్మామంటే చాలు, దాన్ని నిరూపించక్కర్లా. దేవుడు ఏమీ నిరూపించడు, మనం మనస్ఫూర్తిగా నమ్మాలి. అదొక ఫీలింగ్, అది నమ్మాలి. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది, వెళ్తున్నాను, మీకు అయిపోద్ది వెళ్ళరండి చెప్తున్నారు శ్రీనాథ్ స్వామి. మీకు అయిపోద్ది, అమ్మవారిని చూసుకోండి, అయ్యవారిని చూసుకోండి అయినాక అంటున్నారు. అయ్యో అంతకన్నా మహాభాగ్యమా స్వామి? తప్పకుండా. మనం దిగితే, నేను ఇక్కడికి వచ్చేంత ఆపోజిట్లో ఉండేదాన్ని, ఈ ఇద్దరులోనే. ఇటు పక్క వచ్చేంత నేను తలుపు తీస్తే గుడి, తలుపు తీస్తే గుడి, ఆయన మంత్రాలు వినిపిస్తుంటాయి పొద్దున్నే. నేను అప్పుడు లేస్తాను, నేను తలుపు తీసానంటే ఈయన మంత్రాలు వినిపిస్తాయి. అలా ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్లేసే. ముందు ఈ ప్లేస్ అద్భుతంగా ఉంది. చూడండి, అందరూ అన్ని బ్లాకుల్లోకి వచ్చేసారు, జనం నిండిపోతారు. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి, దీపాలు వెలిగించే టైంలో చూడండి, జనాలు నిండిపోతారు, ఖాళీ ఉండదు. అలాగే 10-11 తర్వాత పని అయిపోయిన తర్వాత ప్రసాదాలు వరుసగా అందరికీ 11:30 ఎంతైనా ప్రసాదాలు తినే వెళ్తారు అందరూ. అంత వైకుంఠంగా జరుగుతాయి. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి చీరలు ఉంటాయి కదా, అవి కూడా పాట పెడతారు బయట, పెడతారు. అలాంటి అన్ని పెడతారు. బాగా చేస్తారు. సంకటహర చతుర్థి, మాస శివరాత్రి, మంత్లీ ఈ 2 బాగా జరుగుతాయి. వస్తారు దీన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు. రమేష్ గారని ఆ దంపతులు వస్తారు. ప్రతిరోజు కార్తీక మాసం అనే కదా అభిషేకం, ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. పాలాభిషేకాలు ప్రతిరోజు, అభిషేకం ప్రతిరోజు ఉంటుంది. అన్నీ ఉంటాయి. ప్రతి సోమవారము ప్రత్యేకంగా అందరూ వస్తారు. రోజు అంటే పని ఉంటుంది, ఎవరు బిజీ ఉంటారు రాకపోవచ్చు. సోమవారం మాత్రం కంపల్సరీ వస్తారు ఎక్కువ. సండే ఇట్లా పూజల రోజు. ఒకవేళ వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వచ్చింది స్వామి కంటే, ఎవరో కుర్రాన్ని పెడతారు, లేదా ఈవిడైనా వచ్చి దీపారాధన చేసి వెళ్తారు. వాళ్ళ అమ్మగారు శ్రీనాథ్ స్వామి గారు అమ్మగారు ఈవిడ. వాళ్ళు లేనప్పుడు ఈవిడైనా వచ్చి దీపం వెలిగించి అన్ని లైట్లు వేసి దీపాలు వెలిగించి వెళ్తారు. రోజు ఆయన లేకుంటే కూడా మేము ఎవరో ఒకరు
అదనమాట అంతా. వేరే అబ్బాయిలు దొరికితే వేరే అబ్బాయిలు వస్తారు. Whatever you want to say about this temple, please tell me. See, we are here since last 4 years, Ah. and each and every year we are celebrating in a big manner this Kartik Deepotsava. Every day we are doing this Akash Deepam daily, on daily basis, and speciality of this temple is that if you come daily for the puja, certainly you will feel change in yourself. ఎవరెళ్ళల్లో అలాగే That is a big thing. So we are celebrating this ఇదిగో ఆకాశ festival దీపం in big తీసావా? way, చూడు and, పైన ఉంటుంది. arranging the foods for all the society. కనిపించట్లా ధ్వజస్తంభానికి This is our celebration. కనిపించట్లా? What's your name? Sunil Agarwal, D409. I am living here in the ఇందులో Thank you. ఇందులో ఒకటి వెలగట్లేదేమో, అయిపోయింది. ఓకే అమ్మా, Okay. అంతా చెప్పాం. ఇంకా జనాలు చాలా మంది ఉన్నారు. నేనైతే 4 years అయింది వచ్చి మీరు ఇక్కడికి. వచ్చి 4 years. మీరు వచ్చి ఈవిడ వచ్చి 8 years అయింది. మీరు మొదటి నుంచి మొదటి నుంచి స్వామి వారు చేయటం కదా అని. చిన్నప్పటి నుంచి ఆయన ఇప్పుడే చాలా గ్రాండ్ గా అవుతుంది. యానివర్సరీ. ఒక అపార్ట్మెంట్ లో ఇంత కళగా చేయటం అనేది నిజంగా కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒక అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ లోనే అదే కానీ కదా. యూనిటీ ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా హెడ్ మాస్టర్ చూసారు ఎలా ఉందో. శివ కళ్యాణం జరుగుతుంది, భజన కార్యక్రమం నిజం. ఉంటుంది. వాళ్ళ శ్రీరామనవమికి స్వామివారే చేస్తారు. మాకు కూడా శ్రీనాథ్ స్వామి పరిచయం అయిన దగ్గర నుంచి కూడా మేము ఈ టెంపుల్కి వస్తూనే ఉన్నాము. అన్నీ చేస్తారు ఆయనే. గణపతి నవరాత్రులు 11 రోజులు ఆయన చేస్తారు. శ్రీరామ కళ్యాణం ఆయన చేస్తారు. ఇక్కడ ఏమన్నా చాలా మంది దసరా నవరాత్రులు అందరూ వచ్చి 10 రోజులు కంపల్సరీ చేస్తారు. బాగా ఈసారి 11 రోజులు వచ్చింది. మేమందరం లలిత చదివాం, డైలీ చదువుతాం ఇక్కడ నవరాత్రుల్లో. లలిత చదువుతాం. అది శుక్రవారం మంగళవారం కూడా బాగుంటాయి. చదువుతారు. అందరు చదువుకుంటారు, వస్తారు. నెలకి 2 రోజులు తీసుకొని ఆరతి ఇచ్చి తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉంటారు. నెలకి 2 రోజులు భజా భజంత్రులు అన్నట్టు అంత బ్యాండ్లతో జరుగుతాయి కార్యక్రమాలు. ఓకే, థ్యాంక్ యూ విజయ దుర్గ గారు. థ్యాంక్ యూ ఫర్ ఈ స్వామివారి గురించి చెప్పడమే నాకు ఒక అదృష్టం. అదే అది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీ అందరిని కలిసినందుకు. పిల్ల ఇంటికి బిడ్డ కలగాలి. ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆయన బిడ్డ పుట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా బీఆర్సీ మొత్తం కోరుకుంటున్నాం. బిడ్డ పాటు మేము కూడా కోరుకుంటున్నాం కలగాలి తొందరగా. ఆ దంపతులకి అదే మా ఆశ. థ్యాంక్ యూ అండి. Okay. థ్యాంక్ యూ. నమస్కారం మహాలక్ష్మి గారు, సుజాత గారు. అంటే ఈ టెంపుల్ గురించి, అంటే మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఈ టెంపుల్ గురించి మీ మాటల్లో అంటే మీకు తెలిసింది మా ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకి తెలియజేయండి. మేము 2016లో వచ్చామండి. అప్పటికి ఇంకా టెంపుల్ కట్టలేదు, స్థాపించాం. ఒక షెడ్లో ఉండేది. అప్పటి నుంచి కూడా శ్రీనాథ్ గారు చేసేవారు. 2017లో ఇది అయింది, ప్రతిష్ట అయింది. టెంపుల్ ప్రతిష్ట. అప్పటి నుంచి చాలా బాగా చేస్తారు. అసలు మా అదృష్టం మేము బీఆర్సీ రావడం, ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం అన్నది. ఎందుకంటే చాలా అంటే ఏం చెప్పాలంటే, మీరు ఏది అనుకుంటే అది మనసులో అనుకుని ధర్మబద్ధంగా ఏదనుకున్నా సరే మాకైతే చక్కగా జరుగుతున్నాయి. మేము ప్రతి శుక్రవారం లలిత సహస్రం చదువుతాం, మంగళవారం చదువుతాం, తర్వాత సంకటహర చతుర్థి, తర్వాత మన మహాశివరాత్రి. ఒకటి అని కాదు, అన్నీ చాలా వైభవంగా చేస్తారు. ఇక్కడ యూనిటీ కూడా చూస్తున్నారు కదా, చాలా చాలా యూనిటీ. కష్టమైన సుఖమైన చాలా అందరూ కలుస్తారు. ఏ భేదం లేకుండా అందరూ కలిసి చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ప్రతి ఒక్క పండుగ కూడా కమ్యూనిటీ తాలూకా మేనేజ్మెంట్ ఎవరో మేము ఎప్పుడు డైరెక్ట్ గా చూసేది లేదు. పిల్లల వరకు అయితే తెలుస్తుంది, బట్ తెలియకుండా అందరం ఇది మనది అనే భావనలో గుళ్ళో ఉన్న శ్రీనాథ్ గారి నుంచి సర్వీస్ చేసే మెయింటెనెన్స్ కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అండి, వైభవమే కాదండి, ప్రతి వ్యక్తిని కూడా మేమే ఫౌండర్స్ అంటే నమ్ముతారేం, అలాగ గౌరవిస్తారు. అమ్మవారి దయ అపారంగా ఉందండి. ఏదనుకుంటే అది చక్కగా ధర్మబద్ధమైన ఏ కోరికైనా అమ్మవారు నెరవేరుస్తారు. మేమందరూ కమిట్మెంట్తో చక్కగా రోజు దసరా నవరాత్రులు 9 రోజులు కూడా చాలా వైభవంగా కుంకుమ పూజలు అవి, సాయంత్రం లలిత, పొద్దున్న చదువుకోవడాలు. ఎక్కడ టికెట్ అన్న ప్రసక్తి మాకు ఉండదండి గుళ్ళోని. నిజంగానే శ్రీశైలము అసలు అదృష్టంగా ఉంటుందండి. చాలా ఆయన చేసే అలంకారం అసలు తిరుగులేదండి. చూస్తున్నారు కదా మీరు కూడా. చాలా సౌమ్యంగా, ఎక్కడ ఎవరిని అందరినీ అమ్మ అమ్మ అంటూ మంచిగా చాలా సౌమ్యంగా ఉంటారు.
అమ్మవారు ఎలా ఉంటారో కొన్ని కొన్ని చోట్ల మరి కటువుగా చెప్పకపోతే అవదు, అవును. వినాలి కదా భక్తులు, కొన్ని కొన్ని చెప్తారు మరి అది అంత తప్పకుండా కమిట్మెంట్ అంత బాగుంటదండి. ఇంతమంది ఇన్నిళ్ళున్నా కూడా ఎవరు ఇది నేను మీరు అన్న భేదభావం లేకుండా అందరూ కమిటీ అందరూ అందులోనే ఇలా రామనవమి అనగా ఈ వినాయక చవితి అనగా ఈ పూజలు అనగా అసలు అందరూ చాలా కలిసి కట్టుగా ఎంత బాగా చేస్తున్నారు చూసారు కదా, చాలా వైభవంగా చాలా అంటే చాలా చాలా చక్కగా జరిగింది. ఇక్కడ ఉండడం చాలా అదృష్టం అండి. నేనైతే అదే అనుకుంటున్నాను, ఏ జన్మదో పుణ్యం ఇది. అమ్మవారి దయ అండి. ఇక్కడ ఉండడం అనేది మా లాంటి వాళ్ళందరికీ ప్రతిపోట అనుకుంటాం. అమ్మవారి దయ అపారంగా ఉంది. అందరికీ థ్యాంక్స్ అండి, కమిటీ మెంబర్స్ మీ ఛానల్ కూడా చాలా థ్యాంక్ యూ మమ్మల్ని చూపిస్తుంది. మేము కూడా శ్రీనాథ్ స్వామి దయ వల్ల